నీకేమి తల్లి? నాకు తగిన ఎవరు చిన్న పని మాట తెలుపు తల్లి. గోవింద నారాయణ వైకుంఠవాస. అమ్మా తల్లి గారు, నగరి ఎందు పరిపాలన చేసిన దానికి కాదు తల్లి నిన్ను కన్నది. అదేమిటమ్మా? నీవు నగరిలో ఎలా పెరగాల, ఎలా మెలగాల అనేది నేర్పించదు. అలాగించవమ్మా. అలాగేనమ్మా తల్లి గారు. ఎలా పుట్టుకో నీకు తెలిసిన తల్లి? అలాగే తెలపండి అమ్మా. కదిరి కొండకు భక్తురాలుగా పుట్టావు, తిరుపతి కొండకు పూజారుగా నిలిచావు. అవును తల్లి. గోవిందా నారాయణట్టు ఆటలాడుకోకుండా నీకెందుకమ్మా? గోవిందా నారాయణ. అమ్మా తల్లి గారు, అమ్మా ఈనాడు నీ ఉండగా నాకేమో భయం లేదు. రేపు పెళ్ళయి అత్తగారిని వెళితే అక్కడ పని మాట్లాడితే నేను ఏమి చేయాలమ్మా? గోవిందా నారాయణ వైకుంఠవాస, నీకెవరు చెప్పారమ్మా పెళ్లి పుట్టిన ఇల్లు మెట్టిల్లని? వారిని జోడి వారిని చూసినానమ్మా. అమ్మా చూడవమ్మా, అలా అయితే మన నగరి ఎంత పరిపాలన చేసే వాళ్ళు నీకు ఎంతమంది ఉన్నారో తెలిసిన తల్లి? అలాగే తెలపండి అమ్మా. నా బిడ్డలు వచ్చాక అదే పనికి బట్టి చూసుకోను కదా, మళ్ళీ ఇంటికి ఎత్తుకొని ముద్దులు పెట్టుకుందామన్నా. ఏ పొగున్నా పట్లమ్మ బెంగళూరు కదా. అమ్మా తల్లి గారు, 6 మంది నీకు అన్నగారున్నారు. అవునమ్మా. 6 మంది వదిన గారున్నారు. అవును తల్లి. అలాగే చూడమ్మా, నీ పుట్టగానే 7 అంతస్తుల తాళమెడ ఎచ్చు కట్టించా. అవును తల్లి గారు. ఆ 7 అంతస్తుల తాళమెడలో బంగారు టూటీలు కట్టించాను. అవునమ్మా. ఆ బంగారు పడుకొని లాలో లాలో కూడా నీకెందుకు బంగారు? అమ్మా తల్లి గారు, అమ్మా ఈనాడు 6 మంది అన్నగారు ఉండినా 6 మంది వదిన గారు ఉండినా పుట్టిన పెళ్ళయ్యి అత్తగారింటి వెళితే కష్ట నష్టం వచ్చిన ఎవరు కట్టించారు కదా తల్లి. అయితే ఒక చిన్న పని చెప్తా, ఆలోచిస్తావమ్మా? అదేమిటమ్మా? తండ్రి గారిని చిన్నాగిరెడ్డి అవునమ్మా ఉత్తరదేశం వెళ్ళి చిత్రతనులు తెచ్చారు. అవును తల్లి గారు. 6 మంది మీ అన్నగారు 6 మడకలు కట్టుకొని. అవునమ్మా. పరమట మాగారు మనకు నల్లరేగడ భూములు ఉన్నాయి. అవును తల్లి. ఉందమ్మా గుండమ్మన్నా మీ గుండమ్మ అట్లున్నాయి. మా సతవ భూములే. ఎప్పుడు అట్లే ఉంటాయి మా